రాజాసాబ్ టాక్ నెగెటివ్‌గా రావడంతోటి చాలా వరకు బాలీవుడోళ్ళు ఉన్నంత కసి తీర్చుకున్నారు ప్రభాస్ అన్న మీద. ఎంత నెగటివిటీ ఉందో అంత నెగటివిటీ మొత్తం బయట పెట్టేసుకున్నారు. సో, ప్రభాస్ అన్న పనయిపోయిందని, ఇక చేయలేడని, సాత కాదని, ఏజ్ అంతా అయిపోయిందని, బాహుబలి అప్పుడే రాజమౌళి బాగా వాడేసుకున్నాడని, ఒక రివ్యూవర్ అయితే మొత్తం అన్నట్టు చనిపోయినట్టు పెట్టిండు. సినిమా చూసొచ్చి ఆ రేంజ్‌లో ఆడేసుకున్నారు. పర్లేదు. బట్ ఒక సినిమా ఉంది రాబోతుంది. 'స్పిరిట్' మూవీ. ఆ మూవీ అప్డేట్ ఇచ్చిండు సందీప్ రెడ్డి వంగ. ఒక పోస్టర్ రిలీజ్ చేస్తేనే పోసుకున్నారు. ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా అంటే ఎంతమంది ట్రైలర్ రిలీజ్ అయినా పెద్ద పెద్ద ట్రైలర్ రిలీజ్ అయినా అంత బజ్ రాలేదు. అలాంటి పోస్టర్ రిలీజ్ చేసిండు. ఆ పోస్టర్ చూస్తున్నప్పుడే పోసుకున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. సందీప్ రెడ్డి వంగ ఏదైనా అప్డేట్ ఇచ్చిండంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని రోజులలో ఇస్తాడు. అండ్ అసలు అప్డేట్ వస్తదా? రాదా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉండంగానే వదులుతాడు. సో, ఇప్పుడు అదే పని జరిగింది. సినిమా సినిమాకు సంవత్సరన్నర దగ్గర దగ్గర నెక్స్ట్ ఇయర్ 2027 మార్చి 5న రాబోతుంది 'ప్రభాస్ అన్న' మూవీ. 'స్పిరిట్' మూవీ మార్చి 5న రాబోతుంది. బట్ ఇప్పుడే రిలీజ్ చేసిండు డేట్ ఫిక్స్ చేసుకోమని. ఆ డేట్ జరిపేదే లేదు. అది పండుగ అయినా, పండుగ కాకపోయినా అదే పండుగ రాజాసాబ్ మూవీ 'ప్రభాస్ అన్న' మూవీ రిలీజ్ అయితుందంటే అదే పండుగ. మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు డైరెక్టర్‌గా అంటే ఆ మూవీ ఏ రేంజ్‌లో ఉంటదో ఊహించుకోండి. మీరు ఒకటి గమనించండి, వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది సినిమా. అది ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ముఖ్యంగా టైటిల్ రిలీజ్ చేసినప్పుడు గానీ, ఏదన్నా మొన్న రీసెంట్‌గా రిలీజ్ అయిన గ్లింప్స్ అప్పుడు గానీ, ఈవెన్ తృప్తి డిమిరి పరిచయం అంటే సినిమాలో ఉండబోతుందని చెప్పినప్పుడు గానీ, ఆ భాషల విషయంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ మన ఇండియన్ భాషలు కాకుండా ఇంగ్లీష్‌లో, చైనీస్‌లో, కొరియన్ అండ్ చైనీస్, జపనీసు, సో, ఇవన్నీ భాషల్లో ఉండబోతుందని చెప్పేస్తుండు. అంటే క్లారిటీగా ఆ రేంజ్‌లో ఉండబోతుంది. నాకు తెలిసి ఇందులో ప్రతి ఒక్కటి మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి మించే ఉండబోతుందని అయితే నాకు అర్థమైతుంది. సో, ఎందుకంటే ప్రభాస్ అన్న గాయాలు చూస్తేనే అర్థమైతుంది. చూసినప్పుడు మన ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు. ఇప్పుడు ఇవి చూస్తుంటే సో, ఎక్కడ తగ్గేదే లేదన్నట్టున్నాడు. సో, ప్రభాస్ అన్న డేట్ ఫిక్స్ అయిపోయింది. అండ్ అది పండుగ కాదంట ఆ టైంలో. బట్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పండుగలాగానే ఉంటది. సో, ఎవరికైనా క్లాష్ అయితున్నా ఏదైనా బాలీవుడ్‌లో ఉన్న డేట్ ఫిక్స్ చేసుకున్నాడు అంటే ఇన్‌కమ్ కూడా జరుపుకుంటారు తప్ప ఆ రోజు రావడానికి వణికిపోతారు. సో, ఈ సినిమా మీద అంత బజ్ ఉంది. సో, ఇది అప్డేట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేసుకొని వీడియోని హైప్ చేయండి. సో, థాంక్ యూ. ఇది ప్రభాస్ అన్న లేటెస్ట్ అప్డేట్.